సైడ్ ఓకే సార్. స్టేషన్లో మొబైల్ పైకి వార్డు ఇన్ఛార్జ్ అంట ఈ వార్డు అన్ని హ్యాండిల్ అంతా చేతిలోనే ఉంటుంది. ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో యాక్చువల్గా ప్రతి ఇంటికి పోయి ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే అనే దాన్ని వివరిస్తున్నాం. ఎందుకంటే ప్రజలు ఆడికి బాగానే వాళ్ళే చెప్తున్నారు, మేము చెప్పబోయే ముందు వాళ్ళే చెప్తున్నారు, సార్ వీఆర్ వెరీ హ్యాపీ, చాలా సంతోషంగా ఉన్నాం, పెన్షన్ చక్కగా ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే 1000 రూపాయలు పెంచేశాడు ఒకేసారి. జగన్మోహన్ రెడ్డి అయితే ప్రతి సంవత్సరం 250 పెంచాడు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకసారి పెంచారు. 3 నెలలు అరియర్స్ ఇస్తా అన్నాడు, మేము నమ్మలా, కానీ మొదటి నెలలో 7000 రూపాయలు ఇచ్చారు. అంతేకాకుండా 1వ తేదీ ఆదివారం వస్తుందంటే ముందు రోజు ఇచ్చాడు. ఇలా వాళ్ళే చెప్తున్నారు. ఆ వృద్ధులు కావచ్చు, వికలాంగులకైతే 3000 నుంచి 6000 చేశారు. ఎవరైనా పెరాలసిస్ వచ్చి బెడ్ మీద ఉండి అటెండర్ సపోర్ట్ కావాల్సి ఉంటే వాళ్ళకి 15000 చేశారు. ఇది ఒక విజన్ ఉన్న నాయకుడు చేసే పని. అంటే ఒక పక్క డెవలప్మెంట్ చూస్తూ రెండో పక్క సంక్షేమం కూడా. ఆ కార్యక్రమంలో ఈరోజు నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు రావాలని 16,437 మెగా డిఎస్ అనౌన్స్ చేశారు. 65.15 లక్షల మందికి పెన్షన్స్ నెలకి 4,000 యాక్చువల్గా ఇస్తున్నారు. ఎవరైనా ఒక స్థలం కొనుక్కున్నా, ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నా, ఒక ఇండివిజువల్ ఇల్లు కొనుక్కున్నా ఆ యొక్క డాక్యుమెంట్స్ వాళ్ళ పేరుతోనే వాళ్ళ దగ్గర ఉండాలనుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి దానికి వ్యతిరేకంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని తీసుకొచ్చారు. అంటే మన దగ్గర ఉండవు, అవన్నీ గవర్నమెంట్ దగ్గర ఉంటాయి. అవసరమైతే దాన్ని అప్పుగా పెట్టుకోవచ్చు, వరల్డ్ బ్యాంకు దేనికో దానికి. అలాంటి యాక్ట్ని యాక్చువల్గా రద్దు చేయడం జరిగింది. ఈ విధంగా 100 రోజుల్లో ఖజానా ఖాళీ అయినా 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి దానికి వడ్డీ కట్టాల్సి వచ్చినా ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న విషయంతో ఈరోజు ప్రజలకు ఏదైతే ఎలక్షన్ ముందు ప్రామిస్ చేస్తారో అది చేస్తూ ముందుకు తీసుకుపోతున్నారు. ఈరోజు 48వ వార్డులో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం, ఒక మంచి మంత్రి, మన అదృష్టం ఈ జిల్లా కావడం, పొంగూరు నారాయణ గారి ఆధ్వర్యంలో ఈ వార్డు నాయకులందరూ కూడా కలిసి ఇక్కడ ప్రోగ్రాం చేయటం ఒక మంచి అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక్క నారాయణ గారు అడుగు పెడితే ఆ ప్రాంతంలో బురదున్నా, లైట్లు లేకపోయినా, స్తంభాలు లేకపోయినా ఇమ్మీడియట్గా అయిపోయేటువంటి ఒక ప్రయత్నం. అంటే మంత్రి అంటే ఇలా ఉండాలి. ఎప్పుడు కూడా ఏదో ఒక మంత్రి పదవి వచ్చింది మాకు అని ఏసీ రూమ్లో కూర్చోనో పేకాట ఆడుకుంటానో జల్సా చేసుకునే వాళ్ళు కాదు మంత్రులు. రోడ్లో తిరిగి పేదవాళ్ళ మధ్య తిరిగే వాళ్ళే మంత్రులు. వాళ్ళ రాష్ట్రంలో నెంబర్ 1 మంత్రి, మంచి మంత్రి పొంగూరు నారాయణ గారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా.